ఆంధ్రప్రదేశ్ DWSET 2025 సంబంధించి ఎగ్జామినేషన్ డేట్స్ అయితే దగ్గర రావడం జరిగింది. సో మనకు 2 జూన్ అండ్ 3 జూన్లో ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వడం కోసం సో మేము MCQs తయారు చేసి మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాము. అండ్ సేమ్ టైం సో టాపిక్ వైజ్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాము. సో ఎవరైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ DWSET కోసం ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో సో మీరు ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న PDF అయితే ఏదైతే ఉందో టోటల్గా ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ తోటి క్వశ్చన్ పేపర్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది బేసిక్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ పేపర్ అని చెప్పొచ్చు. మీకు ఈజియెస్ట్ వేలో క్వశ్చన్ పేపర్ ఈ విధంగా అయితే ఇస్తారు. అండ్ నెక్స్ట్ సెషన్లో వచ్చేసి మేము సో మోడరేట్ క్వశ్చన్ పేపర్ని అప్లోడ్ చేస్తాము. అండ్ అదేవిధంగా సో హార్డ్గా వచ్చినట్లయితే ఏ టాపిక్స్ నుంచి రావడానికి ఛాన్స్ ఉంటుంది అనే టాపిక్ గురించి కూడా మేము ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ పేపర్స్ అయితే ప్రిపేర్ చేస్తాము. ఇది ఈజియెస్ట్ క్వశ్చన్ పేపర్, మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. సో ఈ క్వశ్చన్ పేపర్లో ఎన్ని క్వశ్చన్స్కి మీరు కరెక్ట్గా ఆన్సర్ చేస్తున్నారు అనేది. అండ్ దీంట్లో టోటల్గా సో ఇక్కడ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కావచ్చు, బయాలజికల్ సైన్స్ స్టూడెంట్స్ కావచ్చు, ఫిజికల్ సైన్స్ స్టూడెంట్స్ కావచ్చు, అండ్ సేమ్ టైం సోషల్ స్టడీస్ స్టూడెంట్స్ కావచ్చు, మీ అందరికీ యూజ్ అయ్యేలాగా టోటల్ పేపర్ అయితే ఇవ్వడం జరిగింది. సో కామన్ పేపర్ వచ్చేసి మనకు అప్ టు 60 మార్క్స్కి కామన్ పేపర్స్ వేయడం జరిగింది. అండ్ సపరేట్గా దీంట్లో మనకు సో మీ యొక్క బేస్డ్ ఆన్ మీరు తీసుకున్న మెథడ్స్ని బట్టి సో మేమైతే ఇవ్వడం జరిగింది. మీరు మ్యాథమెటిక్స్ అప్లై చేశారా, ఫిజిక్స్కి అప్లై చేశారా, సో లేదా బయోసైన్స్కి అప్లై చేశారా, అండ్ సోషల్ స్టడీస్కి అప్లై చేశారా అనే దాన్ని బట్టి సో అక్కడ మనకు 40 మార్క్స్ అయితే మీరు చూజ్ చేసుకున్న సెక్షన్ నుంచి అయితే వస్తాయి. ఇది టోటల్ క్వశ్చన్ పేపర్ 30 పేజెస్ అయితే ఉంది. మీరు సో ఇది మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ సో దీనికి సంబంధించిన PDF మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. అండ్ అదేవిధంగా నా యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ లైక్ 2018 నుంచి 2024 వరకు డిఫరెంట్ సెషన్స్ సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అయితే మేము అప్లోడ్ చేయడం జరిగింది. సో మీరు అక్కడ వెరిఫై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా సో మీకు క్వశ్చన్ పేపర్స్ విషయంలో కానీ క్వశ్చన్స్ విషయంలో కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా సో మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అనుకున్నా కూడా ఫీల్ ఫ్రీ. సో మీరు ఎటువంటి టెన్షన్స్ తీసుకోకుండా సో మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు, లేదా మీరు డైరెక్ట్గా మెయిల్ ఐడి ద్వారా కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ కాంటాక్ట్ అవ్వచ్చు. సో మా టీం అయితే మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే.